మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భూభారతి చట్టం సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంఆర్ఓ నాగార్జున గారు ఉన్నారు. గతంలో ధరణిలో ఉన్న సమస్యలన్నిటికీ అధిగమించు పేదలకు అందుబాటులో ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. సో దానిలో భాగంగానే రాష్ట్రంలో మొత్తం మండలాల వారీగా ఈ సదస్సులు ఏర్పాటు చేశారు. సార్ అసలు ఎట్లా ఈ ఏర్పాట్లను ఎట్లా చేస్తున్నారు, ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఉన్న అన్ని రెవెన్యూ గ్రామాలు కవర్ అయ్యే విధంగా 3వ తారీఖు అంటే నేటి నుంచి 20వ తారీఖు మధ్యలో ప్రతి విలేజ్కి తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్ ఆధ్వర్యంలో టీమ్స్ విలేజ్కి వెళ్ళి ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. అంటే గతంలో భూభారతి గతంలో ధరణి ఉంది, ధరణిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒకసారి ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో దాన్ని క్యాన్సిల్ చేయడానికి కూడా హక్కు లేదు. అంటే ఈ చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని నిర్వహించారు. అంటే ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు గతంతో ఇప్పుడు? గత చట్టానికి ప్రజెంట్ చట్టానికి ప్రధానమైన తేడాలు మనం గమనించినట్లయితే, గత చట్టంలో ఈ ఏదైనా చిన్న సమస్య అంటే ఎక్కాల్సిన ఎక్స్టెంట్ వాళ్ళకి పూర్తిగా ఎక్కకుండా వేరే వాళ్ళకి మిస్టేక్ ఎక్కినా, తహసీల్దార్ స్థాయిలో ఏమైనా మిస్టేక్స్ జరిగినా వాటిని పరిష్కరించుకోవడం కోసం సివిల్ కోర్టుకు పోవాల్సి ఉండేది. ఇప్పుడు ఈ చట్టంలో అప్పీల్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అప్పీల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఆర్డీఓ గారు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే, లేదా ఆర్డీఓ స్థాయిలో జరిగిన వాటికి మీద ఏమైనా సమస్యల మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రివిజన్ కూడా వేసుకునే అవకాశం ఉంది. అంటే గతంలో ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోతే మా చేతుల్లో ఏం లేదు, మీరు కోర్టుకి వెళ్ళండి అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదా? అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఏదైనా ఇప్పుడున్న ప్రజెంట్ పహానీలో ఉన్న రికార్డును బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఇప్పుడు ఈ చట్టంలో కూడా యథావిధిగా ఆటోమేటిక్ మ్యూటేషన్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే మ్యూటేషన్కి అవకాశం కల్పించారు. ఈ సక్సెషన్ విషయంలో మాత్రం పాత చట్టానికి ఈ చట్టానికి ఉన్న తేడా ఏంటంటే, ఈ కొత్త చట్టంలో వారసులందరికీ నోటీస్ సర్వ్ చేసి ఆ నోటీస్కు 7 రోజుల టైం తీసుకొని అందరూ కూడా వచ్చి అగ్రి చేస్తేనే సక్సెషన్ పూర్తి చేయడం జరుగుతుంది. అంటే ఫ్యామిలీలో ఏమన్నా భూములు ఉన్నా గతంలో లెక్క సంతకాలు పెడితే చేసే పరిస్థితి లేదు. అంత డీటెయిల్డ్ ఎంక్వైరీ తర్వాతనే మనం అందరి అంగీకారంతో ఎవరికి ఎంత అనే దాని ప్రకారం కొంతమందికి చాలా మందికి అసెంట్ భూములు ఉన్నాయి. ఈ అసెంట్ భూములకు సంబంధించి గతంలో పిఓటి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు అసలుకి ఆ కమిటీ అనేది లేదు. అంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఎట్లా? ఇప్పుడు ఈ ప్రధానంగా ఈ భూభారతి చట్టం అనేది అసైన్డ్ ల్యాండ్కి సంబంధించింది కాదు. ఇది ఓన్లీ రెవెన్యూ రికార్డ్స్ ఆర్ఓఆర్ చట్టం అనమాట. అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ సంబంధించింది. అసైన్డ్కి సంబంధించింది కూడా ప్రభుత్వం ఈ భూభారతి సదస్సులో బాగా అప్లికేషన్స్ తీసుకోమని చెప్తుంది. ఫర్దర్గా దీని మీద ఏదైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ గత 10-15 సంవత్సరాల కబ్జాలో ఉండి పేదవారు అయినట్లయితే, లేదా తెలిసో తెలియకనో ప్రభుత్వ భూములు కొన్న వాళ్ళున్నా ఈ అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తున్నాం. కానీ ఈ స్వీకరించిన అనంతరం ప్రభుత్వం ఏదైతే సర్క్యులర్స్ ఇస్తుందో వాటిని బేస్ చేసుకుని వాళ్ళకు రెగ్యులర్ చేసే అధికారం అంటే అసైన్ భూముల కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోన లైక్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోన అనేది ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ బేస్ చేసి చాలా మందికి ల్యాండ్ ఉంటుంది, వాళ్ళ కబ్జాలో ఉంటారు, బట్ రిజిస్ట్రేషన్ వీళ్ళకు ఉండదు. ధరణిలో ఒకళ్ళ పేరు వస్తుంది, రైతు బంధు వాళ్ళకి పడుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఎట్లా భరోసా? అయితే ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రధానంగా ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా సాదా బైనామాల ద్వారా భూముల కొనుగోలుది అనేది కొనసాగుతూ వస్తుంది. మనకు పాత చట్టంలో సాదా బైనామా అవకాశం లేకపోవటం మూలంగా 2020 అక్టోబర్ నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకుని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అది గౌరవ హైకోర్టులో పెండింగ్ ఉంది. ఇది దాని నెక్స్ట్ హైకోర్టు స్టే వెకేట్ తర్వాత ఆ పాత 2020లో అప్లై చేసుకున్న తెల్ల కాగితాల మీద కొనుగోలు చేసిన వారికి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈ సర్టిఫికేట్ సాదా బైనామాకు సంబంధించి రెగ్యులైజేషన్ చేసే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు మీరు కార్యక్రమం మొదలు పెట్టారు. అంటే ఎలాంటి పెండింగ్లు, అంటే మీకు సమస్యలు ఎక్కువ ఏది ఎదురవుతుంది? ప్రధానంగా ఇప్పుడు మనం ఈ రోజు స్టార్ట్ అయిన మొదట్లో మనం చూసినట్లయితే, వాళ్ళకి ఎక్కాల్సిన భూమి వాళ్ళకి ఎక్కకుండా వేరే వాళ్ళకి ఒక కార్యక్రమం చేంజ్ అయిందని చెప్పేసి, మేము ప్రభుత్వ భూమి కొనుగోలు చేసినామని, తెల్ల కాగితాల ద్వారా సాదా కాగితాల ద్వారా కొనుగోలు చేసినామని ఇలాంటి సమస్యలు ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 20వ తారీఖు వరకు ఈ సదస్సులు జరుగుతాయి. 20 అనంతరం ఆ సమస్యని ఒక్కొక్క దానికి ఆ కన్సర్న్డ్ పార్టీస్కు నోటీసులు జారీ చేసి మళ్ళీ ఆగస్టు 15 లోపు ఈ 20వ తారీఖు వరకు తీసుకున్న అన్ని దరఖాస్తులని పరిష్కరించాలనేది లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఆగస్టు 15 లోపు వాళ్ళకు ఖచ్చితంగా ఎక్కేది ఉంటే ఎక్కియటం, లేదు అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా రీజన్ చూపిస్తూ మీ దరఖాస్తును తిరస్కరించిన విషయం కూడా తెలియజేయడం. కొన్ని విలేజ్లలో గతంలో ధరణిలో ఉన్నప్పుడు
ఒకసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఇది మా భూమి వాళ్ళ దగ్గర నుంచి కొన్నామని చెప్పి దొంగ సర్టిఫికేట్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఇప్పుడు మీరు చెప్పేది క్లియర్ కొన్ని కాడ ఏమైందంటే సరే అప్పుడు ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని సంబంధించిన వాళ్ళు అంటే ఆల్రెడీ అమ్ముకున్న వాళ్ళకి కూడా కొంతమందికి అదే పేరు ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ అప్పీల్ వ్యవస్థ మూలంగా ఏంటంటే దాంట్లో ఎవరైతే వాళ్ళకి లేకున్నా ఉన్నదో ఆ వాళ్ళని తొలగించేసి ఎవరికి రైట్ కావాలో వాళ్ళకి కల్పించే అధికారం ఈ చట్టంలో ఇవ్వడం జరిగింది. ఇది భూభారతి చట్టం సంబంధించి గతంలో పోలిస్తే పేదలకు ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు. దానికి సంబంధించే మండలాల్లో ప్రతి ఒక్కరు కూడా సదస్సు నిర్వహించి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది.